లకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు ఒకరికొకరు ఎజెండా మార్చుకొనిగా ఒకటే సింగిల్ ఎజెండాగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఎజెండాతోటి ఎన్నికల ప్రచారానికి వరకు వాళ్ళ ఆరోపణల పరంపర పార్టీని టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఏమియక ఇలా తెలంగాణ ప్రజలను మోసపుచ్చే విధంగా ఒక అబద్ధాల ప్రచారం చేసి 2 సంవత్సరాలుగా పేద ప్రజలకు దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అందని విధంగా సన్నబియ్యము, రేషన్ కార్డు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు, ఆర్టీసీ బస్సు ఫ్రీ, రైతులకు ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇవి లేకపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేక ఇలా ఎన్నికల్లో ఓడిపోతున్నామనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీని అధికార వ్యవస్థను బురద జల్లే విధంగా కేంద్ర మంత్రి నుంచి మొదలుకుంటే గల్లీ కార్యకర్త దాకా రాష్ట్ర మాజీ మంత్రులు టీఆర్ఎస్ నాయకత్వం నుంచి కార్యకర్తల దాకా ఒక ప్రజాస్వామికానికి గౌరవం లేకుండా వ్యవహరించినారు. ఇది దురదృష్టకరం. ఇలా భారతీయ జనతా పార్టీ 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. ఈరోజు అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. ఇవాళ మొత్తం పేపర్లలో అన్ని పేపర్లలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఇంకా నేను అడుగుతాను. ఇలా వికసిత తెలంగాణ పట్టణ ప్రణాళిక బీజేపీతోనే అభివృద్ధికి గ్యారంటీ అని ఇచ్చిన వీళ్ళు భవిష్యత్ తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు ఇవన్నీ కల్పించాల్సిందే. దోమలు, కోతులు, పందులు, కుక్కల బెడద నివారిస్తాం. ఈ కార్యక్రమానికి కేంద్రము సహకరించండి, రాష్ట్రం అమలు చేస్తుంది. అదేవిధంగా మోడ్రన్ వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, రిక్రియేషన్ ఫెసిలిటీస్ తోటి ప్రతి మున్సిపాలిటీలో మల్టీపర్పస్ పార్కులు, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, 100% అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఇంటింటి చెత్త సేకరణ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణకు అండర్వే పాస్, ఓవర్ హెడ్ బ్రిడ్జిల నిర్మాణం, ఇలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నీ చేస్తామనేటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మీరు అధికారంలో లేకపోతే మున్సిపాలిటీలో గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కింద మీద వైభవ్, కానీ పట్టణ ప్రజల అవసరాలు మాత్రం మీరు చెప్పినటువంటి విధంగా తీర్చాల్సిందే. ఇలా కక్ష కట్టుకొని పని కట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రక్రియను మొత్తంగా ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అనేక మున్సిపాలిటీల్లో ఈరోజు వాళ్ళని ఇంతకు చెప్పినటువంటి సామెత ప్రకారంగా మొగన్ని కొట్టి మొరమొర అన్నట్టుగా దౌర్జన్యాలకు పాల్పడుతూ, బదనాం చేస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, పోలీసుల మీద దాడులకు పాల్పడే విధంగా అనేక సందర్భాల్లో అనేక రకాల వ్యవహారాలు చేసినారు. వీడియోలు అనేకంగా ఉన్నాయి. ఇలా పత్రికల్లో మీడియాలో చూస్తూ ఉన్నాం. చాలా జాగాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఆ పార్టీ ఈ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినారు. ముఖ్యమంత్రిని, మినిస్టర్స్ను, ఎమ్మెల్యేలని, నాయకులను టార్గెట్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి వ్యవహారం నడిపే విధంగా వ్యవహారం చేసింది. ఇలా ఎవరన్నీ చేసినా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం రూరల్ పబ్లిక్ ఏ విధంగానైతే సర్వీస్ చేస్తూ ఉన్నామో అర్బన్ పబ్లిక్ కూడా మా మీద విశ్వాసం పెట్టి అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటిది కాంగ్రెస్ తోటే సాధ్యం,
భవిష్యత్తు 3 సంవత్సరాలు కూడా ఇంకా అధికారంలో ఉండి మళ్ళీ 5 సంవత్సరాల అధికారంలోకి వీళ్ళే వస్తారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులని ఎన్నుకోవాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా చర్యలు తీసుకున్నారు. వాళ్ళు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎవరెన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినా, ఎంత ప్రభుత్వంను విమర్శించేటువంటి ప్రయత్నం చేసినా, అరాచకత్వం సృష్టించే ప్రయత్నం చేసినా, శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసినా ప్రజలు నిబ్బరంతో కాంగ్రెస్ వైపు నిల్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ 80% పైన కాంగ్రెస్ మున్సిపల్